లోంచో బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతుంటే విపరీతమైన బడలిక కదిలిపోతే ఒంట్లోంచి స్వేదం పుట్టేస్తే ఒళ్ళంతా కంపనం వచ్చి కదిలిపోతుంటే లక్ష తేళ్లు కుట్టిన బాధ పడుతుంటే కొడుకొచ్చి నాన్నగారండి నాన్నగారండి నోరు తెరవండి అని తులసి తీర్థం పోస్తే గుటక పడక పక్క నుంచి కారిపోతుంటే ఒరే దుర్ముహూర్తం రా మంచం మీద చచ్చిపోతాడేమో మీ నాన్న కింద పెట్టేయమంటే కింద పెట్టేస్తుంటే కోడలు పరిగెత్తుకెళ్ళి వెండి కుంది దీపం పట్టుకొస్తే పిచ్చి తల్లి నీకు తెలియదు వెండి కుంది పెడతారా మట్టి ప్రమిద పట్టరా అంటే ప్రమిద పట్టుకొస్తుంటే కోడలు చుట్టూ నిలబడిన వాళ్ళు యథాపుత్ర మిత్రాతయో మత్సకాశీరుదాచ్యస్య కీతృషీయోతంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి శంకర భగవత్పాదులు. ఆ చుట్టూ నిలబడిన వాళ్ళు పుత్రులు మిత్రులు వీళ్ళందరూ అయ్యో 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 నాన్నగారండి 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 అని అరుస్తుంటే చాప మీద పడుకోబెట్టేయండి అని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకుని చాప మీద పెట్టేస్తుంటే మంచం మించి కింద అయ్య బాబోయ్ నేను చచ్చిపోతున్నానులా ఉందని హడలు పుట్టేస్తుంటే భయంకరమైన రూపాలతో దూతలు నిలబడి పాశములు పట్టుకుని వికటాట్టహాసం చేసి వేసి జీవుణ్ణి లాగుతుంటే తులసి తీర్థం గుటక పడక పైకి వచ్చేస్తుంటే ఒక పక్క నుంచి చుట్టూ చేరిన మిత్రులు అరే రే 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 ప్రతిరోజు వాడు కంఠంలో హారం వేయించుకునేవాడు పుష్పహారం కొన్ని వేల మంది కూర్చుని వాడి ప్రసంగాలు వినేవారు వాడు వెళ్ళిపోతుంటే కాళ్ళ మీద పడి నమస్కారం చేసేవారు అలాంటి వాడిని చిక్కి చాప మీద పడుకోబెట్టి వాడి తలకట్టున ప్రమిద పెడుతోంది ఆ కోడలు అని వాళ్ళు ఏడుస్తుంటే వీడికి ప్రాణోత్కరణం అయిపోతుంటే శంకరులు అన్నారు నేను భయపడుతూ రాను శంకరా బతికున్నన్నాళ్ళు ఏ నీ పాదములు పట్టి ఆరాధన చేశానో ఆ పంజరములోకి చేరిపోతున్న పక్షిని సర్వేశ్వర మలినమైన చెమట పట్టిన బట్ట తీసి విసిరి పారేసినట్టు ఈ శరీరాన్ని వదిలి పారేసి నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి శివ వచ్చేస్తున్నాను నీ సన్నిధానానికని దీన్ని విసిరి పారేసి నీలోకి రావాలి. అది ధైర్యం, అది పూనిక. కానీ అలా ఎంతమంది శరీరాన్ని విడిచిపెట్టగలరు? కాశికాపట్టణంలోట అంత బాధపడిపోయి కంపనం వచ్చి చెమటలు పట్టేస్తుంటే లక్ష తేళ్లు కుట్టిన బాధ పుట్టేస్తే ప్రాణం పోతుంటే ముక్కు ఉన్నా బయట వాయువు ఉన్నా ఊపిరి లోపలికి తీయలేకపోతుంటే గుండె పోట్లొచ్చి రౌళ్ళు పెట్టినంత నొప్పి వచ్చేస్తుంటే బాధపడకమని అది పురుగు కానివ్వండి క్రిమి కానివ్వండి కీటకం కానివ్వండి దోమ కానివ్వండి లేకపోతే మనుష్యులు కానివ్వండి ఎవరు కానివ్వండి ఈ పంచక్రోశముల యందు ప్రాణం పోతుంటే తల్లి పార్వతీదేవి నడిచొస్తుంది. కాలి గజ్జలు గల్లు